నమస్తే, వెల్కమ్ టు జేబీ న్యూస్. ఈరోజు కొసరాజు ప్రసాద్ గారితో ఉన్నాము. సార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా కుర్మత్తాల్ అనే గ్రామంలో పుట్టడం జరిగింది. సారు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి మన ఈ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉండడం జరుగుతుంది. కనుక సారు ఎంతోమందికి విద్య ఎలా ఉండాలని చెప్పి విద్య గురించి చెప్పడం జరుగుతుంది. విద్యార్థులు సార్తో ఎంతోమంది కోచింగ్ తీసుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది. కాబట్టి సార్ గారితో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భీమ్ ఛానల్ యాజమాన్యం వారికి మరియు వారి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు మాది కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ కుర్మద్దాలి గ్రామం. కుర్మద్దాలి అనగానే చాలా చిన్న గ్రామం అయినా వెల్ ఎడ్యుకేటెడ్. గత 100 సంవత్సరాల నాటి ఆ ఊరిలో ఐఏఎస్లో ఉన్న గ్రామం. కాకి మాధవరావు గారు మా ప్రాంత వ్యక్తులే కుర్మద్దాలి గ్రామం. అంటే మా గ్రామంలో కూడా అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, కులాంతర వ్యవహారాలు పుట్టుకుని సుబ్బారావు గారు పుట్టిన గ్రామం అది. కేవీ చౌదరి గారు పుట్టిన గ్రామం. అంటే సెంట్రల్ రిజర్వ్స్ కమిషన్ చైర్మన్గా కూడా ఆయన కొసరాజు వీర చౌదరి గారు. అలా అనేక మంది ఆ గ్రామంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులే. ప్రతి ఇంట్లోనూ కూడా విద్యాదీపం వెలుగుతుంది. స్పెషాలిటీ ఉన్న గ్రామం మా గ్రామం. మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ నేను మా గ్రామంలోనే ఉన్నటువంటి మా గురుతులు అంటే మేము కొసరాజు నారాయణ గారి అబ్బాయిని, మా అన్నయ్య గారు కూడా గ్రామ సర్పంచ్గా, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా ఆ గ్రామం మమ్మల్ని ఎంతగానో ఆదరించింది. అలాగే మా గుర్తులీలు కొసరాజు అంటే వల్లూరుపల్లి వసుమతి అంటే కొసరాజు వసుమతి గారు, వల్లూరుపల్లి నాగభూషణం గారు దంపతులు ఇద్దరు కూడా మా గ్రామం. నాకు అక్షరాభ్యాసం నేర్పించింది వసుమతి గారు, టీచర్ గారు, హిందీ టీచర్ గారు. అలాగే ఆ గ్రామంలో అనేక మంది విద్యార్థులతో అత్యంత అనుబంధం ఉన్నటువంటి టీచర్లు వారు. వారి సేవ అంతా కూడా ఆ గ్రామంలోనే. మా అక్కలు, మా అన్నయ్యలు, మాకన్నా ముందు తరం అనేక మందికి వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళు ఆ గ్రామంలో ఎందరో ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. మా గుర్తులు ఆ దంపతులకు, ఆ నాగభూషణ వసుమతి దంపతుల గారికి హృదయపూర్వక పాద నమస్కారం. అలాగే ఈరోజు వాళ్ళ అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నారు. అంటే అతను నాకంటే చిన్నవాడైనా ఫ్రెండ్స్. అంటే నా గురించి, నా వ్యక్తిత్వం గురించి తెలిసిన వ్యక్తి. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి ఉండొచ్చు, గత 20 ఏళ్ళుగా విజయవాడలో ఉన్నాను. కానీ ఇక్కడ రాష్ట్రం నలుమూలల ఏ మూల నుంచి వచ్చినా కేవలం 10 నుంచి 20 రోజుల్లోనే చదువు నేర్పి విద్యార్థిని ఒక దశ నుంచి మరో దశకు తీసుకొచ్చి తనంతా తాను ఎదిగేలా తయారు చేయడం అనేది మా విధానం. ఈ విధానంలో అంచెలంచెలుగా హైదరాబాద్ దాకా చేరడం జరిగింది. ఎక్కడో చిన్న మారుమూల గ్రామం నుంచి ఆదరిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారం. ప్రయోజకులైన ప్రతి విద్యార్థికి నా ఆశీస్సులు. అలాగే ఈరోజు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నాకున్న అనుభవాల్లో ప్రధానంగా నేను 2000 సంవత్సరం నుంచి చూస్తున్నాను. అనేక మంది విద్యార్థులు, వాళ్ళ విధానాలు, ఎందుకు ఇలా జరుగుతుంది అని మరిన్ని విషయాల్ని మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్గా, ఏ ఊహలకు అందని విద్యా విధానాలు, అసలు ఏ తల్లిదండ్రులు ఊహలకు అందనిది నేను మరెన్నో వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి వల్లూరుపల్లి శివరామకృష్ణ ప్రముఖ అంటే వ్యాపారవేత్త. ఆయన అనేక ఆక్స్కోలో కానీ అరవింద లాంటి కంపెనీల్లో చేసి ఇవాళ ఎంతో ఉన్నత స్థానానికి చేరడమే కాకుండా 10 మందికి జీతాలు ఇచ్చే స్థితిలో ఆయన ఉండి చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణగా, ఎడ్యుకేషనల్ అనలిస్ట్గా ఆయనకి చేస్తున్న వ్యాపారమే కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఆయనకున్న అపారమైన అనుభవం. ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి వివి శివరామకృష్ణ అంటే చిన్ని అంటారు, ఆయనతో ఒకసారి మాట్లాడవచ్చు. నమస్తే అండి, జేబీ ఛానల్ నమస్కారం. నా పేరు వివిఎస్ రామకృష్ణ, వల్లూరుపల్లి వెంకట శివరామకృష్ణ, అందరూ రామకృష్ణ వల్లూరుపల్లి అంటారు. నేను ఈ కొసరాజు ప్రసాద్ యాక్చువల్గా మా మిత్రుడు, మా బాల్య స్నేహితుడు. నాకు మా ఊర్లో అంటే ఇప్పుడు మీరు ఇన్స్ట్రక్షన్ చెప్పారు, మాది కృష్ణా జిల్లా కుర్మద్దాల్ అనే గ్రామం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. నాకు అంతకంటే అత్యంత స్నేహితుడు ఇంకా ఊళ్ళో లేరించాడు. నాకు చాలామంది ఊరంతా మిత్రులే. ఇది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మా బాల్య స్నేహితులు కాబట్టి మేము పుట్టిన ఊళ్ళో ఒకే చోట పెరిగాము, ఒకే వీధిలో పెరిగాము. వాళ్ళ ఫాదరు మదరు కూడా మాకు దగ్గర బంధువులు. వాళ్ళ ఫాదర్ మా మామయ్య, మా అత్తయ్య ఇద్దరు కూడా మేమంతా చాలా అన్యోన్యంగా ఉండేవాడు. ఇక కొసరాజు ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే
ఆయన పూర్తి పేరు కొసరాజు కనకదుర్గ వరప్రసాద్. ఆయన తిరుమద్దాలి అప్పర్ ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్ వరకు చదివారు. ఆ తర్వాత 10th క్లాస్ వరకు 8th, 9th, 10th జెడ్పీహెచ్ స్కూల్ పామర్లో చదివారు. ఈ 2 సందర్భాల్లో కూడా, అంటే 2 ఊళ్ళలో కూడా ఆయన స్కూల్ టాపరే. తిరుమద్దాలు అయితే ఆల్వేస్ 1వ తరగతి నుంచి 7th వరకు కూడా ఆయన స్కూల్ టాపర్. 8th, 9th, 10th కూడా పామర్ స్కూల్లో, హై స్కూల్లో ఆల్మోస్ట్ ఒక 240-250 మెంబర్స్ స్టూడెంట్స్ 10th క్లాస్ వరకు కూడా ఆయన స్కూల్ 2nd ఆర్ 1st ఆర్ ఎట్ ది మోస్ట్ 3rd వచ్చేవారు ఆయన. ఇక అప్పుడున్న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో, అప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ వల్ల కానీ ఆయన చదువుని వెంటనే కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత కొంత తల్లిదండ్రులకి సహాయపడటం కానీ వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఆయన ఒక 3-4 పీజీలు చేశారు. ఆయన అంత కరస్పాండెన్స్లో చేశారు, లా చేశారు. అట్లాగే ఎడ్యుకేషన్లో ఒక ఉన్నతమైనటువంటి మన స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ ఎవరికంటే తీసుకునే విధంగా అత్యున్నత స్థాయిలో ఈవెన్ ఐఏఎస్కి ఈక్వలెంట్గా కూడా ఆయన ప్రిపేర్ చేసిన సందర్భం ఉంది. సో ఇక ఇప్పుడు విషయానికి వస్తే ఇది ఆయన గతం. ఇప్పుడు సుమారుగా ఒక 20, ఇప్పుడు ఆయన వయసు 57 ఏళ్ళు. ఆయన సుమారుగా ఒక 25-30 సంవత్సరాల నుంచి ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి మనం అంతా ఎడ్యుకేషన్ సిస్టంలో మనం వారిని వీరిని నిందించడం కాదు, మనం కార్పొరేట్ కాలేజీలు చూస్తున్నాము, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, అట్లాగే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం చూస్తున్నాము. ఎక్కడా కూడా పిల్లలకి ఏం కావాలి అని ఆలోచించట్లేదు. ఎవరికి వారు ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించడం కోసం ఏమేమి చేయాలో చేస్తున్నారు. దాంట్లో కొంత పేరెంట్స్ సహకారం వల్ల కొంతమంది అత్యున్నత ఫలితాలు పొందుతున్నారు, కొంతమంది పొందలేకపోతున్నారు. ఇది మెచ్చుకున్న మార్గం ఏంటంటే, ఎవరైతే వాళ్ళకి ఆయన ఒక మంచి లాజిక్ ఉంది. మా స్నేహితుడు కొసరాజు ప్రసాద్ గారికి మంచి లాజిక్ ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ అత్యున్నత తెలివితేటలో ఉన్న వ్యక్తే అని ఆయన నమ్ముతాడు సంపూర్ణంగా. మరి ఎందుకు చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నారు, కాలేజీ డ్రాప్అవుట్స్ అవుతున్నారు? ఆయన దాని మీద ఎవరో కూడా ఇప్పుడు దాకా ఏ ఎడ్యుకేషనిస్ట్ కూడా చెప్పని విషయాలను ఆయన గ్రహించి వారికి ఏమి లోటు ఉంది, వారి యొక్క విద్యా బోధనలో కానీ వారు చదువుకునే విషయంలో కానీ ఉన్న లోటు ఏంటో ఆయన కనిపెట్టారు. నిజం చెప్పాలంటే ఒక పిహెచ్డి స్కాలర్ చేయాల్సిన పనులు మాత్రమే అవి, కానీ అవే లేకుండా కూడా ఆయన చేయగలిగారు. అప్పుడు ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఇప్పుడు ఒక 10th క్లాస్ వరకు కూడా ఇవాళ కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, అట్లాగే మల్టిప్లికేషన్స్ రాని పరిస్థితి మనం చూస్తున్నాము. అదేమంటే తర్కవాదం ఏంటంటే, చాలామంది ఏం చెప్తారంటే, అవసరం లేదు, మా క్యాలిక్యులేటర్ ఉందనో, లేకపోతే మా కంప్యూటర్ పొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాక మాకు అవసరం లేదు, కంప్యూటర్ చెప్పేస్తుందని ఏదో తర్కవాదం చేస్తుంటారు. దానివల్ల బేసిక్ ఎడ్యుకేషన్ దెబ్బతింటారు. సో పిల్లలకి కావాల్సిన మనోవికాసం అవన్నీ కూడా దెబ్బతింటారు. దాన్ని గుర్తించి ఆయన ఆ రకంగా విద్యా విధానాన్ని మలచి ఇవాళ ఎంతోమంది ఇక వీడు పనికి రాడు అనుకున్న వాళ్ళు గత 25-30 ఇయర్స్లో సుమారుగా కొన్ని వందల మంది కాదు, వేల మంది ఆయన వల్ల ప్రయోజనం పొంది వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్గా, వాళ్ళు గవర్నమెంట్ గ్రూప్ 4లో, గ్రూప్ 3లో, అట్లాగే ఇంకెన్నో ప్రైవేట్ కంపెనీల్లో కూడా, ఐటీ కంపెనీస్లో కానివ్వండి, ఈవెన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. సో ఇదంతా కూడా ఏం జరుగుతుంది, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన ఏం బోధిస్తున్నారని నేను చూశాను, నా అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్. ఆయన ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక 15 రోజులు ప్రోగ్రామ్ ఆయన దగ్గర ఉంది, 10 రోజుల ప్రోగ్రామ్ ఉంది, 1 వీక్ ప్రోగ్రామ్ ఉంది. ఈ పిల్లల్ని వాళ్ళని ముందు అనలైజ్ చేస్తారు. పేరెంట్స్తో ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. పేరెంట్స్ యొక్క స్థితిగతులు ఏంటి, పిల్లడు యొక్క విద్యార్థి యొక్క అతని లోటుపాట్లు ఏంటి మొత్తం గ్రహిస్తారు. ఆయన ఫస్ట్ 1 or 2 days ఆయన చదువు స్టార్ట్ చేయరు. ముందు అవన్నీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు పిల్లడు ఎక్కడ వెనకబడ్డాడు అనేటువంటి విషయాన్ని గ్రహించి అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇక దాంట్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డివిజన్ ఉంది, అంటే భాగాహారం ఉంది. ఆయన చెప్పే విధానం చాలా ముచ్చటేస్తుంది. నేను చూశాను, ఒక ర్యాండమ్గా ఒక 20 అంకెలు వరుసగా రాసేస్తారు. డివైడెడ్ బై 2 కానీ 3 కానీ వేస్తారు. ఈ 20 అంకెలు రాసేసి డివైడ్ బై 2 వేసిన తర్వాత ఆ ఫస్ట్ 2 digits దీనికంటే పెద్దదా చిన్నదా అవన్నీ ఆ కొండ గుర్తులు చెప్పేస్తారు. ఇక నాక్ అంటారు కదా, ఆ నాక్ చెప్పేస్తారు. ఇక జీవితంలో ఆ ఒక్కరోజు అది చెప్పడానికి పిల్లడికి అర్థం కావడానికి ఒక 10 నిమిషాలు పట్టచ్చు, 15 నిమిషాలు పట్టచ్చు అంతే. మళ్ళీ జీవిత చర్మాంకం వరకు కూడా అంత ఆ ప్రాబ్లం రాదు, మర్చిపోయి అలా చెప్తారు. అలాగే ఎవ్రీథింగ్ ఈవెన్ మల్టిప్లికేషన్స్ కూడా దాంట్లో సులువైన మార్గం ఏంటి. నాకు తెలిసి ఇప్పుడు నేను మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా టీచర్స్.
అంత అప్పటి నుంచి కానీ లేదా నేను ఈ రోజు నాకు 56 ఏళ్ళు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా నేను ఎక్కడా కూడా అటువంటి విద్యాబోధన నేను చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నేను ఐఐటి ప్రొఫెసర్స్తో నేను డీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాగే మంచి మంచి యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్తో, ఫ్యాకల్టీతో, అలాగే ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఫ్యాకల్టీ, ఐఐటి ఫ్యాకల్టీతో నేను చాలా అనుబంధం ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఎంతో కొంత మిస్ అయ్యేది సమాజానికి కావాల్సింది, ముఖ్యంగా వెనకబడ్డ పిల్లలకు కావాల్సింది ఈయన గ్రహించి ఆ ప్రకారంగా చేస్తున్నారు. అయితే ఈయన ఎంచుకున్న జోనర్ వేరు. ఈయన ఎంచుకున్న జోనర్ ఏంటంటే ఆయనకి హై క్లాస్ పిల్లలు అవసరం లేదు, మెరిటోరియస్ స్టూడెంట్స్ అసలు అవసరం లేదు. ఆయనకు కావాల్సిన చదువులో వెనకబడుతున్నాడు అనేవాడు కానివ్వండి, లేదు చదువులో యావరేజ్, అబోవ్ యావరేజ్ ఉండి ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మామూలుగా చదివితే అట్ ది మోస్ట్ అతను ఇంటర్మీడియట్ ఇవ్వడం టెండర్ ప్రకారం ఒక 10th క్లాస్ దిగ్విజయంగా పూర్తి చేసి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి, బీటెక్ కంప్లీట్ చేసి ఒక ఐటీ ఇంజనీర్ అవుతాడు.